డ్రైన్ నిర్మాణంలో భాగంగా గుంటూరు నెహ్రూ నగర్లోని ఇళ్లను అధికారులు తొలగిస్తున్నారు. తమ ఇళ్లను తొలగించవద్దని మణిపురం బ్రిడ్జ్పై మహిళలు బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో మహిళల్ని పోలీసులు అడ్డుకున్నారు. మహిళల ఆందోళనతో బ్రిడ్జ్పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఎందుకు ఇళ్లను తొలగించాల్సి వస్తుంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధు, ఏదైతే ఈ రోజైతే మాత్రం ముఖ్యంగా మణిపురం బ్రిడ్జికి సంబంధించి మణిపురం బ్రిడ్జి మీద మాత్రం నెహ్రూ నగర్కి సంబంధించినటువంటి మహిళలు అయితే మాత్రం ఆందోళన చేపట్టారు. ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇక వాళ్ళకి సంబంధించిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ళ మొత్తాన్ని కూడా కూల్చివేసేందుకు కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు. అది ముమ్మాటికి కూడా తామైతే అలాంటి వ్యవహారం జరిగితే మాత్రం ఊరుకోము అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, గుంటూరుకి సంబంధించి గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాలు ఉంటాయి. తూర్పు పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించి పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి 3 వంతుల ప్రాంతము, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి కొంత రెసిడెన్షియల్ ఏరియా అనేది ఉంటుంది. దీనికి డ్రైనేజీకి సంబంధించిన కనెక్టివిటీ అనేది ఈ గుంటూరు టౌన్ ఏదైతే ఉందో ఆ గుంటూరు టౌన్లోంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ బుచ్చయ్య తోటకి సంబంధించి బుచ్చయ్య తోట రైల్వే లైన్ దగ్గర అయితే మాత్రం మొత్తం ఒక 100 కుటుంబాలు అయితే మాత్రం అక్కడ గృహాలు నిర్మించుకొని ఉన్నాయి. వాళ్ళు 3 తరాల నుంచి కూడా అక్కడే ఉంటున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అదేవిధంగా కూడా వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి పట్టాలు ఇవ్వటం, అలాగే వాళ్ళకి హౌస్ ట్యాక్స్ పన్నులకి సంబంధించినటువంటి అన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితులు. అయితే ఈ మధ్యకాలంలో పూర్తిగా కూడా కొద్దిగా వర్షం పడినప్పటికీ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా 3 వంతుల దగ్గర కానివ్వండి, బుచ్చి తోట సమీపంలో కానివ్వండి, వర్షపు నీరు మొత్తం కూడా ఆ ఇళ్లలోకి చేరడంతో కూడా తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు. దానికి తోడు ఈ 3 వంతులు అనేది ఇప్పుడు కనెక్టివిటీగా ఉన్నటువంటి నేపథ్యంతో ఒక్కసారిగా కూడా కొద్దిగా వర్షం పడినా కూడా ఇక అక్కడ వాహనాలు తిరగడానికి అసలు వీలు లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం. దాంతో అసలు డ్రైన్కి సంబంధించి డ్రైన్ పూర్తిగా కూడా ఏదైతే గుంటూరు ఈ తూర్పుకి వెస్ట్కి మధ్యలో ఉన్నటువంటి ఈ ఏరియా ఏదైతే ఉందో బుచ్చితోటి సమీపంలో ఉన్నటువంటి ఈ కొద్దిగా ఏరియా ఏదైతే ఉందో ఇది రైల్వేకి సంబంధించిన స్థలంలో ఉంటుంది. దాన్ని మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసి అక్కడైతే డ్రైన్ని పూర్తిగా కూడా ఈ తూర్పు వైపుకి తూర్పు నియోజకవర్గంలోకి పంపించినట్టయితే మాత్రం అక్కడ నీళ్లు నిలబడవు అనే ఒక కంక్లూజన్కి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఇళ్లు తొలగింపు కార్యక్రమం బిగిన్ అవుతుంది అని తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళైతే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 60 ఏళ్ల నుంచి ఈ ఏరియాలోనే ఉన్నాము, ఇక్కడే మా తరాలన్నీ కూడా గడిచిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుగా కూడా మమ్మల్ని ఇల్లు ఖాళీ చేపించి ఇల్లు తొలగిస్తామంటే ఎలా ఊరుకుంటామని వాళ్ళైతే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే మణిపురం బ్రిడ్జి దగ్గర అయితే మాత్రం వాళ్ళు ఆందోళనకు దిగారు. మొత్తంగా కూడా అక్కడ రాస్తారోకో చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ట్రాఫిక్ అయితే స్తంభించింది. వాళ్ళు అడుగుతున్నది ఒకటే, మమ్మల్ని ఇక్కడ ఇల్లు తొలగిస్తే మాత్రం మాకు ప్రత్యామ్నాయంగా కూడా సైట్ ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఒకవేళ ఇల్లుకి సైట్ ఇవ్వకుండా కనుక ఈ ఇల్లు తొలగించినట్టయితే మాత్రం తామైతే తీవ్రంగా అడ్డుకుంటాం, అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తమ చేత ఓట్లు వేయించుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పటికీ స్పందించి తమకు అన్యాయం జరగకుండా చూడాలని వాళ్ళైతే మాత్రం పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కూడా ఆందోళన అయితే తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేసిన పరిస్థితులు అయితే కనపడ్డాయి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.